హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్ళాలి, ఏం తీసుకెళ్ళకూడదు అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఎందుకు అంటే జేఈఈ మెయిన్ 2024 ఎగ్జాము జనవరి 24వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ బీఆర్కు బి ప్లానింగ్ కోర్సెస్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 27వ తారీఖు నుండి బిఈ బీటెక్ కోర్సెస్కి అప్లై చేసిన స్టూడెంట్స్కి వాళ్ళకి జేఈ మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేం తీసుకువెళ్ళాలి, ఏమేం తీసుకెళ్ళకూడదు, ఈ టాపిక్ గురించి ఈరోజు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే జేఈ మెయిన్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ గురించి కూడా ఒకసారి రిమైండ్ చేస్తానండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను మీకు, అయినా డేట్స్ టైం కూడా ఒకసారి చూద్దాము. 24 జనవరి బీఆర్కు అండ్ బి ప్లానింగ్ కోర్సెస్, అంటే కేవలము బీఆర్కు అప్లై చేసినా లేదా బి ప్లానింగ్ అప్లై చేసినా లేదా రెండు పేపర్స్ కి కూడా కలిపి అప్లై చేసినా సరే ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా జనవరి 24వ తారీఖు మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్ లో 3 గంటల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, అలాగే బిఈ బీటెక్ కోర్సెస్ కి అప్లై చేసిన స్టూడెంట్స్ కి జనవరి 27వ తారీఖు నుండి ఫిబ్రవరి 1 వరకు ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతుంది. అలాగే సెకండ్ షిఫ్ట్ 3 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతుంది. ఈ రోజు అంటే జనవరి 24న ఫస్ట్ స్టార్ట్ అయ్యేటువంటి ఎగ్జామ్ బీఆర్క్ అండ్ బి ప్లానింగ్ కోర్సెస్ కి అప్లై చేసిన స్టూడెంట్స్ కి జరుగుతుంది. సో వీళ్ళకి పేపర్స్ వచ్చేసి పేపర్ 2A అండ్ పేపర్ 2B. సో ఈ 2 పేపర్స్ కి కూడా మధ్యాహ్నం ఒకే ఒక షిఫ్ట్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళొచ్చు అనేది చూద్దాం. ఓకే, అంటే ఇవి తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డు. అంటే ఎన్టీఏ వెబ్సైట్ నుండి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు అది కూడా క్లియర్ గా ఉండాలంటే A4 సైజ్ పేపర్ మీదే ప్రింట్అవుట్ తీయించుకోవాలి. ఆ అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. సెకండ్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీద స్టూడెంట్ యొక్క పేరు అలాగే ఫోటో ఏ తారీఖున తీయించుకున్నారు డేటు, ఆ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఈ ఫోటోని మీరు జేఈఈ మెయిన్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లై చేసినటువంటి ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు సపరేట్ గా న్యూ ఫోటో తీసుకొని వెళితే యాక్సెప్ట్ చేయరు. థర్డ్ వచ్చేసి వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఇన్ ఒరిజినల్ అన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ లిస్ట్ ఇచ్చారండి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్టు, ఆధార్ కార్డు, ఈ ఆధారు, రేషన్ కార్డు, 12th క్లాస్ అడ్మిట్ కార్డు, వీటిలో ఏ ఒక్కటి తీసుకెళ్ళినా చాలు. అయితే మీరు తప్పనిసరిగా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. జిరాక్స్ కాదండి, ఒరిజినల్ తప్పనిసరిగా ఉండాలి. ఆ ఒరిజినల్ ఉంటేనే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు శాంపుల్స్ కూడా పెట్టాను నేను, చూడండి అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్ అన్నారు. పీడబ్ల్యూడి సర్టిఫికెట్ అంటే ఓన్లీ ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క డిజబిలిటీ సర్టిఫికెట్ ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఉంటుంది డాక్టర్స్ దగ్గర తీసుకున్నటువంటి సర్టిఫికెట్, అది తీసుకొని వెళ్ళాలి. అది కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ అయి ఉండాలి. అంతేగాని జిరాక్స్ తీసుకొని వెళ్తే యాక్సెప్ట్ చెయ్యరు. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళల్లో కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళు సొంతగా ఎగ్జామ్ ని రాయలేరు. అలాంటి వాళ్ళకి స్క్రైబ్ ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. స్క్రైబ్ అంటే స్టూడెంట్ కి బదులుగా ఎగ్జామ్ రాసేటువంటి వ్యక్తిని స్క్రైబ్ అంటారు. అయితే ఈ స్క్రైబ్ ని యూజ్ చేసుకోవాలి అని మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడే అక్కడ ఆప్షన్ చూజ్ చేసుకుని ఉంటేనే ఇప్పుడు మీకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఒకవేళ అప్పుడు ఆప్ట్ చేసుకోలేదు అనుకోండి ఆ చాయిస్, ఇప్పుడు మీకు అవకాశం కల్పించరు. సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ లో మాకు స్క్రైబ్ కావాలి అని మీరు అక్కడ టిక్ మార్క్ పెట్టి ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే స్క్రైబ్ ని ప్రొవైడ్ చేస్తారు. అయితే స్క్రైబ్ ని మీ సొంత స్క్రైబ్ నైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీకు సొంత స్క్రైబ్ లేని పక్షంలో ఎన్టీఏ వాళ్ళు కూడా మీకు స్క్రైబ్ ని ఏర్పాటు చేస్తారు. ఈ విషయం కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడే మీరు ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తుంటారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే స్క్రైబ్ ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ ఎగ్జామ్ రాయడానికి ఎక్స్ట్రా టైం కూడా ఇస్తున్నారు. అంటే కాంపెన్సేటరీ టైం అంటారు, దాన్ని ఎక్స్ట్రా టైం కూడా అంటారు. ఆ టైం ఎంత ఇస్తారు అంటే ఒక 1 అవర్ ఎగ్జామ్ కి ఒక 20 minutes ఎగ్జామ్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 3 hours ఎగ్జామ్ అనుకోండి సపోజ్, అప్పుడు
3x20 అంటే 60 minutes అంటే 1 hour ఎక్స్ట్రా వస్తుంది. అందరూ స్టూడెంట్స్ 3 hours ఎగ్జామ్ రాస్తే ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు 4 hours ఎగ్జామ్ రాస్తారు. అర్థమైంది కదా? ఒకవేళ 3.5 hours ఎగ్జామ్ అనుకోండి, అప్పుడు ఈచ్ అవర్ కి 20 minutes కదండి, హాఫ్ అన్ అవర్ కి 10 minutes అంటే 4 hours 10 minutes వస్తుంది. సో మీరు ఏ కోర్స్ కి అప్లై చేశారో దాన్ని బట్టి అవర్ కి 20 minutes చొప్పున మీకు ఎక్స్ట్రా టైం కేటాయించబడుతుంది. అర్థమైంది కదా? ఎందుకు అంటే స్క్రైబ్ అనేవాళ్ళు స్టూడెంట్ కి క్వశ్చన్ ని చదివి వినిపించాలి. వినిపించిన తర్వాత స్టూడెంట్ దానికి సొల్యూషన్స్ చెప్పినప్పుడు ఆ వర్క్ కూడా స్క్రైబే చేసి స్టూడెంట్ ఏ ఆన్సర్ అయితే పెట్టమంటారో ఆ ఆన్సర్ ని మాత్రమే వీళ్ళు పెట్టాల్సి ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ సొంత స్క్రైబ్ ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ లో మీరు పెట్టేసి ఉంటారు. అక్కడ ఆప్షన్ కూడా వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఆ ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కానీ లేదా సివిల్ సర్జన్ తో కానీ లేదా మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ ఏ గవర్నమెంట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ తో కానీ మీరు సర్టిఫై చేయించుకొని ఆ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ హాల్ కి. అప్పుడు మాత్రమే స్క్రైబ్ ని లోపలికి ఎలో చేస్తారు. లేదు అంటే ఎవరు కూడా లోపలికి ఎలో చెయ్యరు. నెక్స్ట్, స్క్రైబ్ విల్ బి ప్రొవైడెడ్ ఓన్లీ ఇఫ్ ఆప్టెడ్ ఇన్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్నారు. సో మీరు తప్పనిసరిగా ఆన్లైన్ అప్లికేషన్ లో ఆప్ట్ చేసుంటేనే స్క్రైబ్ ని ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు ఆప్ట్ చేయకుండా ఇప్పుడు తీసుకెళ్తామన్నా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అర్థమైంది కదా? నెక్స్ట్, సో ఆల్రెడీ మీకు ఫార్మాట్ ఉంది అని చెప్పాను. దాన్నే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫామ్ అంటారు. ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ ఫామ్ ని ఎనెక్సర్ 2 అని మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చారు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని స్క్రైబ్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, స్టూడెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏ ఎగ్జామ్ సెంటర్ కి మీరు ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నారు, ఏ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ సెంటర్, ఏ స్టేట్, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి ఇక్కడ స్క్రైబ్ కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ అంటించి ఆ ఫోటో మీద స్క్రైబ్ తోనే సంతకం చేయించాలి. ఆ స్క్రైబ్ కి ఒక ఐడి నెంబర్ ఉంటుందండి. ఐడి నెంబర్ ని కూడా ఎంటర్ చేయాలి. అలాగే స్క్రైబ్ యొక్క నేమ్, ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసి ఈ సర్టిఫికెట్ ని మీరు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో కానీ లేదా సివిల్ సర్జన్ తో కానీ సూపరింటెండెంట్ తో కానీ సిగ్నేచర్స్ చేయించుకొని వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా కేవలం గవర్నమెంట్ డాక్టర్స్ అయి మాత్రమే ఉండాలి. ప్రైవేట్ డాక్టర్స్ దగ్గర తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్, ఇక్కడ డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3 ఆఫ్ బిఆర్క్ అన్నారు. అంటే బిఆర్క్ ఎగ్జామ్ కి అపీర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి సపరేట్ గా ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. ఏంటంటే వీళ్ళు డ్రాయింగ్ ఎగ్జామ్ కి కూడా అపీర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ డ్రాయింగ్ ఎగ్జామ్ కి సంబంధించి షీట్ అయితే ఎన్టీఏ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ ఆ డ్రాయింగ్ ని డ్రా చేయడానికి మీరు జామెట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, ఇవన్నీ కూడా మీ సొంతయే తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అయితే ఏమి తీసుకెళ్ళకూడదు అంటే వాటర్ కలర్స్ అనేవి యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. కలర్ పెన్సిల్స్ యూజ్ చేయొచ్చు, క్రేయాన్స్ యూజ్ చేయొచ్చు, కానీ వాటర్ కలర్స్ మాత్రం డ్రాయింగ్ షీట్ మీద యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఇంక్లూడింగ్ బిఆర్క్ స్టూడెంట్స్ పేపర్ 3కి మాత్రమేనండి ఆ ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం బిఈ, బీటెక్, బిఆర్క్, బి ప్లానింగ్ ఈ అన్ని కోర్సెస్ కి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కి కామన్ గా ఇచ్చినటువంటి పాయింట్స్. అయితే ఎగ్జామ్ హాల్ కి ఏం తీసుకువెళ్లాలో నేను బిగినింగ్ లోనే చెప్పాను. అడ్మిట్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఐడి ప్రూఫ్ ఉండాలి ఒరిజినల్ది, అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికెట్ వాళ్ళకి వర్తిస్తే వాళ్ళది ఒరిజినల్ ఉండాలి. వాటితో పాటుగా ఏమి తీసుకువెళ్ళకూడదు అనేది కూడా క్లియర్ గా మనకి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్, జామెట్రీ, పెన్సిల్ బాక్స్ అంటే ఒక బిఆర్క్ పేపర్ 3 ఎగ్జామ్ రాసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు. అంటే బిఆర్క్ వాళ్ళు కూడా ఓన్లీ పేపర్ 3 రాసేటప్పుడు మాత్రమే యూజ్ చేయాలి, మిగతా పేపర్స్ రాసేటప్పుడు వాళ్ళు యూజ్ చేయకూడదు. ఓకే, సో ఏమేమి యూజ్ చేయకూడదు? ఇన్స్ట్రుమెంట్స్ ఏది కూడా యూజ్ చేయకూడదు, జామెట్రీ బాక్స్ కానీ పెన్సిల్ బాక్స్ కానీ ఏమీ కూడా తీసుకెళ్ళకూడదు లోపలికి ఎగ్జామ్ హాల్లోకి. నెక్స్ట్, హ్యాండ్ బ్యాగ్, పర్స్ ఇవి కూడా అలో చేయరు. నెక్స్ట్, పేపర్, స్టేషనరీ, టెక్స్చువల్ మెటీరియల్, ప్రింటెడ్ ఆర్ రిటర్న్ మెటీరియల్ అంటే స్టూడెంట్స్ పేపర్స్ కానీ లేదా బుక్స్ కానీ లేదా ఏదైనా ప్రింటెడ్ మెటీరియల్ ఉన్నటువంటివి కానీ లేదా హ్యాండ్ రిటర్న్ ఉన్నటువంటి వస్తువులు కానీ ఇవి ఏమీ కూడా తీసుకొని వెళ్ళకూడదు. నెక్స్ట్, ఈటబుల్స్ అండ్ వాటర్ లూజ్ ఆర్ ప్యాక్డ్ అంటే తినేవి కానీ లేదా మంచినీళ్ళు కానీ ఏది కూడా లోపలికి తీసుకొని వెళ్ళకూడదు. అంటే లూజ్ వాటర్ అయినా వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళకూడదు అని చెప్తున్నారు. ఓకే,
నెక్స్ట్ మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, క్యాలిక్యులేటర్ ఇవేమీ కూడా తీసుకొని వెళ్ళకూడదు. అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి డివైసెస్ ఏది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ డాక్యుపెన్, స్లైడ్ రూల్స్, లాగ్ టేబుల్స్ అంటే స్కేల్స్ కానీ డాక్యుపెన్స్ అని లేదా లాగ్ టేబుల్స్ ఇవేవి అంటే లాగ్ బుక్స్ ఉంటాయి కదండి, అవి కానీ ఏమీ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ కెమెరా, టేప్ రికార్డర్, ఎనీ టైప్ ఆఫ్ వాచ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ వాచెస్, వాచ్ కూడా తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ మెటాలిక్ ఐటమ్ ఆర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ డివైజెస్ ఇవేమీ కూడా తీసుకెళ్ళకూడదు. సో ఇక్కడ ఇచ్చినటువంటివి ఏమి తీసుకెళ్ళకూడదు అంటే అర్థం ఏంటంటే స్టూడెంట్ మరి ఏం తీసుకెళ్ళాలి అని మీకు డౌట్ రావచ్చు. కేవలము కాటన్ మెటీరియల్ ఉన్నటువంటి డ్రెస్సెస్ లేదా సింథటిక్ డ్రెస్సెస్ అయినా పర్లేదండి, కానీ డ్రెస్ కూడా ఈవెన్ బటన్స్ కూడా మెటల్వి ఉండకూడదు. చెప్పులకి కానీ, ఇయర్స్ కి కానీ, బ్యాంగిల్స్ కానీ, చేతికి రింగులు కానీ, కాళ్ళకి చెప్పులు కానీ ఎక్కడ కూడా మెటాలిక్ ఐటమ్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పెన్ తీసుకెళ్ళకూడదు, పెన్సిల్ తీసుకెళ్ళకూడదు, లేదా స్కేల్స్ కానీ, క్యాలిక్యులేటర్స్ కానీ, లేదా రఫ్ షీట్స్ కానీ అంటే రఫ్ షీట్ లేదా A4 సైజ్ పేపర్స్ లాంటివి అంటే రఫ్ వర్క్ కోసం కానీ ఇవేమి తీసుకెళ్ళకూడదండి. కేవలము అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఐడి ప్రూఫ్ ఒరిజినల్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటే. నెక్స్ట్ ఎవరైనా స్క్రైబ్ ని యూజ్ చేస్తుంటే స్క్రైబ్ కి సంబంధించినటువంటి అండర్టేకింగ్ లెటర్. అర్థమైంది కదా, ఇవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి, ఇంకా మిగతావి ఏమీ ఉండకూడదు. ఈవెన్ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ కూడా ప్రిఫర్ చేయొద్దు. ఫుల్ హ్యాండ్సే కాదండి, నెక్స్ట్ డ్రెస్ కి ఇన్నర్స్ కూడా మెటాలిక్ అనేది ఎక్కడ ఉండకూడదు. వాళ్ళు మిమ్మల్ని స్కాన్ చేస్తారు, స్కాన్ చేసినప్పుడు మెటాలిక్ ఐటమ్ ఏదున్నా సరే వాళ్ళు తీసివేస్తారు. జడకి క్లిప్పులు కానీ లేదా రబ్బర్ బ్యాండ్లకి ఏదైనా మెటాలిక్ ఐటమ్స్ కానీ అవి కూడా యూజ్ చేయకూడదు. హెడ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ ఏది యూజ్ చేయకూడదు. అర్థమైంది కదా, ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా యూజ్ చేయకూడదు. సో ప్రతిదీ కేర్ఫుల్ గా వెళ్ళాలండి, లేదంటే మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత అన్ని తీసేస్తారు, అక్కడ మీకు కట్ చేస్తారు. ఈవెన్ రింగ్ పెట్టుకెళ్ళిన, చైన్స్ పెట్టుకొని వెళ్ళిన మెడలో గానీ. ఆల్రెడీ ఇంతకు ముందు ఇన్సిడెంట్స్ మీరు లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు. ఎగ్జామ్ హాల్ దగ్గర చేతి రింగులు అయి రాకపోతే అక్కడ కట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏ టైప్ ఆఫ్ ఈవెన్ స్లైడ్స్, క్లిప్స్ అవి కూడా పెట్టగలకూడదు. అర్థమైంది కదా. సో జాగ్రత్తగా ముందుగా ప్లాన్డ్ గా వెళ్ళండి, ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్ కి వెళ్ళాలి. ఇవేమి కూడా ధరించకుండా వెళ్తే మీకు సేఫ్, టైం వేస్ట్ అవ్వదు అన్నెసరీగా. క్లియర్. ముఖ్య గమనిక అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎవరు కూడా ఎక్కడ చెప్పరు. సహజంగా స్టూడెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి ఏదైనా టాయిలెట్ అర్జెంట్ వచ్చినా లేదా వేరే ఇతర కాజెస్ వలన ఏదైనా బ్రేక్ అవసరమైనా సరే వాళ్ళు ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ ని మరలా కంటిన్యూ చేసే ముందుగా బయోమెట్రిక్ అనేది మరలా ఇవ్వాలి. అంటే ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన వెంటనే స్టూడెంట్ యొక్క బయోమెట్రిక్ తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా సరే మధ్యలో టాయిలెట్ కి వెళ్ళినా లేదా బాగాలేక ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే ఏ కాజ్ వలనైనా సరే బ్రేక్ వచ్చి మరలా ఎగ్జామ్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే అప్పుడు తప్పనిసరిగా మీరు మరలా బయోమెట్రీ ఇస్తేనే మీది వ్యాలిడ్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఇన్విజిలేటర్స్ ఒక అటెండెన్స్ షీట్ మీ దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు దాని మీద మీ పేరు ఎదురుగా మాత్రమే సిగ్నేచర్ చేయండి, జాగ్రత్తగా చూసుకొని. ఆ సిగ్నేచరు మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఆల్రెడీ సిగ్నేచర్ ని అప్లోడ్ చేశారు కదా, అలాగే ఉండాలి, సిగ్నేచర్ మారకూడదు. సేమ్ అక్కడ సిగ్నేచరు ఇప్పుడు మీరు అటెండెన్స్ షీట్ మీద చేసేటువంటి సిగ్నేచర్ రెండు మ్యాచ్ అవ్వాలి తప్పనిసరిగా. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి బొటన వేలి యొక్క ముద్ర. ఇది కూడా ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేశారు, అదే సేమ్ ఇప్పుడు కూడా మీకు ఉండాలి. పేస్ట్ ది ఫోటోగ్రాఫ్ ఎట్ ది అప్రోప్రియేట్ ప్లేస్. అంతేకాదంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు ఒక ఫోటోగ్రాఫ్ ని తీసుకెళ్తున్నారు కదా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, దాన్ని ఈ అటెండెన్స్ షీట్ మీద అంటించాలి. ఇన్స్ట్రక్షన్స్ టు ది స్టూడెంట్స్. స్టూడెంట్స్ కి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇస్తున్నారు, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు రఫ్ వర్క్ మరి ఎక్కడ చేసుకోవాలి అని డౌట్ రావచ్చు. కాబట్టి ఎగ్జామ్ అంటే మీకు ఎన్టీఏ వాళ్ళే బ్లాంక్ పేపర్స్, A4 సైజ్ పేపర్స్ మీకు ఇస్తారు. ఆ పేపర్స్ మీద మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ప్రతి A4 సైజ్ పేపర్ మీద కూడా అంటే మీరు ఏ పేపర్ మీద అయితే రఫ్ వర్క్ చేస్తున్నారో ఆ పైన టాప్ లో సెంటర్ లో మీ యొక్క రోల్ నెంబర్ ని రాయండి.
అంటే మీరు ఎన్ని పేజెస్ యూజ్ చేస్తే అన్ని పేజెస్ లో కూడా మీ రోల్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదండి, మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని A4 సైజ్ పేపర్స్ రఫ్ వర్క్ కి యూజ్ చేసుకున్నారో అన్ని పేపర్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. అక్కడ ఒక డ్రాప్ బాక్స్ అనేది పెడతారు, దానిలో మీరు వెయ్యాలి, లేదా ఇన్విజిలేటర్ అడిగితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అంటే ఆ A4 సైజ్ పేపర్ మీద చేసినటువంటి వర్క్ మీరే చేశారా, లేదా వేరే స్టూడెంట్ ఏమన్నా తీసుకొని మీరు కాపీ కొట్టారా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు వాళ్ళు. సో మర్చిపోకుండా మీ యొక్క రఫ్ వర్క్ పేజెస్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి రండి. అర్థమైంది కదా. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ను కూడా ఇన్విజిలేటర్ కి వాళ్ళకి ఇచ్చేసేయాలి, మీరు తీసుకొని రాకూడదు బయటికి. ఆ అడ్మిట్ కార్డు కానీ మీరు తీసుకొని వచ్చారు అంటే మీ పేపర్ ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయరు, అంటే ఆ పేపర్ ని దిద్దరు అని అర్థం, అంటే మీకు స్కోర్ రాదు అని అర్థం. సో ఇది గుర్తుంచుకోండి, మీరు రఫ్ వర్క్ చేసిన షీట్స్ ఇచ్చేసేయాలి, అలాగే మీ అడ్మిట్ కార్డు కూడా, ఆ అడ్మిట్ కార్డు మీద సంతకాలు అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా, అంతేకాకుండా దాని మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించారా లేదా, ఇవన్నీ చూసుకోండి. చెక్ చేసుకొని దాన్ని కూడా ఇన్విజిలేటర్ కి హ్యాండ్ ఓవర్ చేసి రండి. ఓకే. నెక్స్ట్, మీకు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అని అందరికీ తెలుసు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో స్క్రీన్ మీద మనకి క్వశ్చన్స్ లిస్ట్ అంతా కనిపిస్తాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అలాగే రైట్ సైడ్ కూడా మీకు ఒక క్వశ్చన్ ప్యాలెట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేశారు అనుకోండి, ఆ క్వశ్చన్ కి 4 చాయిసెస్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో. ఆ 4 చాయిసెస్ లో మీరు ఒక ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ క్వశ్చన్ కి ఆన్సర్డ్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని ఆ 4 చాయిసెస్ లో అసలు ఏది సెలెక్ట్ చేయలేదనుకోండి ఆన్సర్ కింద, అంటే మీకు తెలియదు ఆన్సర్, తర్వాత పెడదాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు నాట్ ఆన్సర్డ్ అని హైలైట్ అవుతుంది. ఒకవేళ ఈ క్వశ్చన్ కి మీరు ఫస్ట్ ఆన్సర్ చేశారు అంటే చాయిస్ 3 కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు, అయినా కొంచెం డౌట్ ఉంది అనుకోండి సపోజ్, దాన్ని ఇంకొకసారి రివ్యూ చేసుకోవాలి, మరలా ఒకసారి రీచెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే అప్పుడు ఇది హైలైట్ అవుతుంది మీకు, వైలెట్ విత్ గ్రీన్ కలర్ ది. అంటే ఒకవేళ మీకు ఎగ్జామ్ టైం అయిపోయింది అనుకోండి, ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మీ యొక్క ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. అంటే మీరు సబ్మిట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా మీ సిస్టమ్ మీ యొక్క ఎగ్జామ్ ని సబ్మిట్ చేసేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీ ఎప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూలో పెడతారో, ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ కానీ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ ఇస్తారు. అలా కాకుండా మీరు పెట్టిన ఆన్సర్ కానీ రాంగ్ అయింది అనుకోండి, అప్పుడు నెగిటివ్ మార్కింగ్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఓన్లీ మార్క్డ్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారనుకోండి, అంటే మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు కదా, కాబట్టి దానికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు, పాజిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. అంటే అలాగే నాట్ విజిటెడ్ అనేది కూడా ఉందండి. ఫస్ట్ చాయిస్ నాట్ విజిటెడ్ అంటే మీరు అసలు ఆ క్వశ్చన్ టచ్ చేయలేదు, అంటే అసలు క్వశ్చన్ ని ఓపెన్ చేసి చూడలేదు అనుకోండి, నాట్ విజిటెడ్ అని మీకు హైలైట్ అవుతుంది. అంటే ఏ ఏ క్వశ్చన్స్ అంటే ఈ కలర్ లో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు అసలు కనీసం టచ్ కూడా చేయలేదు అని అర్థము. రెడ్ కలర్ లో ఉంది అంటే క్వశ్చన్స్ ని మీరు ఓపెన్ చేసి చూసారు కానీ ఆన్సర్ పెట్టలేదు. అదే గ్రీన్ కలర్ లో ఉంటే ఓపెన్ చేసి చూసారు, ఆన్సర్ పెట్టారు, సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే అది ఆన్సర్ సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, అది రాంగ్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, కానీ మీరు ఆన్సర్ చేశారు, అప్పుడు ఆన్సర్డ్ అని వస్తుంది. ఒకవేళ అసలు ఆన్సర్ చేయకుండా తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మార్క్డ్ ఫర్ రివ్యూలో పెట్టుకోండి, అప్పుడు ఇది హైలైట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఆన్సర్ చేసిన తర్వాత మరలా ఆన్సర్ కరెక్టా కాదా ఇంకొకసారి చెక్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్ అని ఉంటుంది. అంటే దీనికైతే ఒకవేళ మీరు మరలా రివ్యూ చేయకపోయిన టైం లేనప్పుడు ఆ ఆన్సర్ కానీ కరెక్ట్ అయితే మీకు మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే నెగిటివ్ మార్క్స్ వస్తాయి. అర్థమైంది కదా. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అంటే ఆల్రెడీ మీరు కోచింగ్ సెంటర్స్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తుంటారు, అయినా సరే ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్, ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సేమ్ అవే, ఇక్కడ జస్ట్ స్టెప్ వైజ్ గా చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ ని చూజ్ చేసుకుంటారు. ఓకే. టు సెలెక్ట్ యువర్ ఆన్సర్ క్లిక్ ఆన్ ది బటన్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. అంటే ఏ ఆన్సర్ ని చూజ్ చేసుకోవాలో దాని మీద మీరు క్లిక్ చేయండి. ఓకే. టు డీసెలెక్ట్ యువర్ చోజన్ ఆన్సర్ క్లిక్ ఆన్ ది బటన్ ఆఫ్ ది చోజన్ ఆప్షన్ అగైన్ ఆర్ క్లిక్ ఆన్ ది క్లియర్ రెస్పాన్స్ బటన్. సపోజ్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చారు అనుకోండి, ఆ 1 2 3 4 లో ఫస్ట్ మీరు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనుకున్నారు, కానీ
తర్వాత మీకు అంటే ప్రాబ్లం సాల్వ్ చేశాకనో లేదా మీరు ఆలోచించాకనో ఆ ఆన్సర్ తప్పు, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుని మీకు ఐడియా వచ్చింది. అప్పుడు మీరు ఆల్రెడీ థర్డ్ ఆన్సర్ ని మీరు ఆన్సర్ చేసినప్పటికీ కూడా అంటే క్లిక్ చేసినప్పటికీ కూడా దాన్ని డి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మరలా దాని మీద క్లిక్ చేస్తే అది డి సెలెక్ట్ అయింది. అలాగైనా చేయొచ్చు. అలా కాకుండా మీరు ఆల్రెడీ పెట్టిన ఆన్సర్ ని తీసివేయాలి అనుకోండి, ప్రక్కన మీరు 2 అనే ఛాయిస్ మీద మరి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆప్షన్ 2 అనేది సెలెక్ట్ అవుతుంది. లేదా క్లిక్ ఆన్ ద క్లియర్ రెస్పాన్స్ బటన్ అన్నారు, అంటే క్లియర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో క్లియర్ చేశారనుకోండి, ఆల్రెడీ మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఆన్సర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మీరు అంటే ఆల్రెడీ ఒకసారి చూస్ చేస్తాం కదా, మళ్ళీ మార్చుకోవడానికి అవకాశం ఉండదేమో అనుకోక్కర్లేదు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ కాబట్టి మీరు చివరి వరకు కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పెట్టినా సరే మరలా ఆ క్వశ్చన్ మీరు ఓపెన్ చేసి మీరు పెట్టినటువంటి ఆన్సర్ ని మరలా ఇంకొకసారి క్లిక్ చేస్తే అది డీసెలెక్ట్ అవుతుంది, అంటే సెలెక్ట్ అయింది పోతుంది. లేదా మీరు ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని క్లియర్ రెస్పాన్స్ అని కొడితే అప్పుడు కూడా మీరు పెట్టిన ఆన్సర్ క్లియర్ అవుతుంది. మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది పెట్టుకోండి. అర్థమైంది కదా? నెక్స్ట్, టు సేవ్ యువర్ ఆన్సర్ యు మస్ట్ క్లిక్ ఆన్ ది సేవ్ అంటే నెక్స్ట్ బటన్. మీరు పెట్టినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ కరెక్ట్ అనుకున్న తర్వాత సేవ్ చేయాలి కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, అప్పుడే మీ యొక్క ఆన్సర్ సేవ్ అవుతుంది. నెక్స్ట్, టు మార్క్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ క్లిక్ ఆన్ ది మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ బటన్. అంటే మీరు రివ్యూలో పెట్టుకోవాలి అనుకోండి, అక్కడ క్రింద చాయిసెస్ ఉంటాయి. అప్పుడు మీరు మార్క్ ఫర్ రివ్యూ అని ఆ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుతారు. అర్థమైంది కదా? మీకు అర్థం కాకపోతే వీడియోని 1-2 సార్లు వినండి, అర్థమవుతుంది. సెషన్ 1 ఎగ్జామ్ ని సక్సెస్ఫుల్ గా రాయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా మీరందరూ కూడా మంచి స్కోర్ ని సాధించాలి అని మీ అందరినీ విష్ చేస్తూ బ్లెస్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా వీడియోస్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.